నేను అంటే మీరు చేసారా లేకపోతే ధర్మచేత కూడా చేయించారా లేకపోతే ధర్మ డైరెక్షన్లో మీరు చేశారా? అసలు ధర్మ ఇప్పటి వరకు మా బ్రాండ్ మార్కెటింగ్లో ఒక్క సలహా కూడా ఇవ్వాల. ఫస్ట్లో సెలబ్రిటీ ఓపెనింగ్ పెడదాం అన్నాడు. నెల్లూరుకి మేము ఒక సెలబ్రిటీని తెచ్చుకున్నాం, 5 వచ్చారు బ్రాంచ్కి ఓపెనింగ్ రోజు. వచ్చినప్పుడు చాలా ఫీల్ అయ్యారు. ధర్మాను గౌతమ్ కూర్చొని ప్యానిక్ అయ్యారు. ఎట్లా 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 దగ్గరలో కాలేజెస్ ఉన్నాయి, వెళ్ళి అక్కడ చెప్దామా ఇక్కడ చెప్దామా. నేను సోషల్ మీడియా మార్కెటింగ్ ద్వారానే మొత్తం క్రౌడ్ని లాగా. క్రౌడ్ పుల్లింగ్, ఫుట్ఫాల్, కౌంటర్స్, ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నా ఒక బిజినెస్లో ఓన్లీ మార్కెటింగ్ వల్లే రెవెన్యూ జనరేట్ అవుతుంది. మిగిలిన అన్ని రెవెన్యూ 100/100 సార్. ఎవరినైనా అడగండి, అతన్ని అడగండి, ఎవరినో ఎందుకు. బట్ స్టిల్ తను ఇందా ఏదో చెప్తున్నప్పుడు తనకి హైప్ ఇచ్చినట్టుగా మాట్లాడిన సందర్భం ఉందిగా సార్. ఇప్పుడు ధర్మ అనే వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మా బ్రాంచ్లో ఒక రూల్ పెట్టా, మా బ్రాండ్లో. అదేంటంటే వెజ్ సపరేట్గా ఉండాలి, నాన్ వెజ్ సపరేట్గా ఉండాలి. వెజ్ వాటన్నిటికీ గ్రీన్ పెయింట్లో ఇచ్చా, వెజల్స్కి మిక్స్ అవ్వకూడదు. షెఫ్లు అందరూ కలిసి వచ్చి గొడవపడ్డారు నాతో. అందరూ హైదరాబాద్లో ఎక్కడ విడివిడిగా రైస్ వండుతున్నారు మాకు చెప్పండి. నాన్ వెజ్ రైసే తీసుకొచ్చి వెజ్లో పెడతారు, పీస్ లేయర్ అంతే. ఈ సపరేట్గా వండమంటే మేము ఎక్కడ సావాలి? ఈ రూల్ ఏంటి? నాకు హిందీ అప్పుడు అంత రాదు, వాళ్ళందరూ నేను తెలుగులోనే తిట్టేదాన్ని, తెలుగులోనే అరిసేదాన్ని. ఆ టైంలో ఇప్పుడు ఇతను వచ్చి నించుంటే అదొక ధైర్యం ఉండేది. ఓకే, ఇప్పుడు నేను ఆ గొడవ పడుతున్నాను, ఏంటి మీరు ఎందుకు పెట్టాల్సిందే అనే పాయింట్ వచ్చినప్పుడు వాళ్ళు నాకు యాంటీ అయ్యారు అనుకోండి సార్, లేకపోతే ఎవరైనా అరిసారు అనుకో, ధర్మ ఊరుకోడు. అసలు ఎలా ఉండేది అనుకుంటున్నారు? గౌతు మీద అరుస్తావా, గౌతు మీద నువ్వు వాయిస్ చేస్తావా? ఇప్పుడు ఎలా అయితే యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్తో అలా అరుస్తున్నాడో, ఆ అరుపులన్నీ అప్పుడు ఉండే గట్టిగా భయం సార్, అందరికి భయం ఇతనంటే. మా బ్రాంచెస్లో అతని బ్రాంచెస్లో ఉండే అతని పార్ట్నర్స్కి అయితే అసలు మామూలు భయం కాదు అతనంటే. వాళ్ళ పేర్ల మీద కనీసం పార్ట్నర్షిప్ డీడ్ చేయలే అతను. ఇతని పేరు మీద పెట్టుకున్నాడు మొత్తం, అయినా ఉంటారు భయం వాళ్ళకి. ఇప్పుడు వీళ్ళందరూ నాకు ఒక స్ట్రెంగ్త్గా ఉండేవాడు సార్, నేను డినై చేయను. ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్తే అది మొత్తం ఇంప్లిమెంట్ అవ్వాలనే స్టాండ్ ధర్మ తీసుకునేవాడు. ఓకే, మీరు ఏం చెప్తే జరగాలి అనే స్టాండ్ తీసుకునేవాడు. ఇప్పుడు ఏ ఉమెన్ కైనా లైఫ్లో సపోర్ట్ అవసరం. నేను కూర్చొని ఇక్కడికి వస్తున్నాను సార్, ఒంటరిగా వస్తున్నా, ఒంటరిగా వెళ్తున్నా. ఇదే ధర్మ నా ఫ్రెండ్ అయ్యి ఉండి నాకు వేరే వాడు ఇది చేసి ఉంటే వెళ్ళి కొట్టేవాడు ఆడిని పాటికి. గౌతుకు అన్యాయం చేస్తావా? అంత స్ట్రాంగ్ గా ఉంటారు అసలు ఏంటి సార్. నేను ఒకసారి ఈ ప్లేట్లు వేడి నీళ్ళలో కడగాలని రూల్ పెట్టా, అది పాటించట్లేదని ప్లేట్లు ఇసిరి కొట్టా నేను కిచెన్ లో. ఫ్రస్ట్రేషన్ వచ్చేసి నాకు యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ అని పేరు పెట్టకండి. అప్పుడు 20 సార్లు 25 సార్లు బతిల్లాడా నేను మా వాళ్ళని, కడగరు. నాకు ప్లేట్ స్మెల్ వస్తే మెంటల్ ఎక్కిద్ది. ప్లేట్ స్మెల్ చూసి ఇంకా నాకు అసలు మెంటల్ ఎక్కి ఇసిరి కొట్టేసా. మండి ప్లేట్స్ ఇంత ఉంటాయి. పరిగెత్తుకుంటూ వచ్చాడు ధర్మ పైకి. వచ్చాడు కానీ నన్ను పాయింట్ అవుట్ చేయడు, నన్నేం అండు. తను ఈ పాయింట్కి వెళ్ళింది అంటే ఏదో కాలింది, వీళ్ళేదో చేయలే. ఇమీడియట్ స్టాండ్ ఉంటుంది. ఏరా ఎందుకు కడగర్రా మీరు, దేనికి కడగరు? ఒక పని చెప్తే చేయలేరా, దేనికి చేయరు అని వెంటనే దిగుతాడు గొడవలో. వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది, ఈ అమ్మాయి జోలికి వస్తే అతను వచ్చి కొడతాడు అని. ఇప్పుడు కాదు సార్, మా ఇంజనీరింగ్ నుంచి ఉంది ఆ క్లారిటీ అందరికి. ఎలా ఉండేది అప్పుడు సపోర్ట్? ఒకసారి సార్ ఇప్పుడు నాకు ఫేస్బుక్లో ఒకటి మెసేజ్లు పెట్టాడు, ఇతను చూశాడని కూడా నాకు తెలీదు. నా ఫేస్బుక్ కాదులేండి, అప్పుడు అతను నా వెంట తిరుగుతున్న రోజులు. ఇతనికి ఎవరో చెప్పారు, గౌతమికి వాడు ఇలా మెసేజ్లు పెట్టాడంట. వాడు నెక్స్ట్ డే నాకు పరిగెత్తుకుంటే సినిమాల్లో చెన్నకేశవరెడ్డి ఎలివేషన్లో నేను కూర్చొని థమ్స్అప్ తాగుతుంటే స్టోర్ దగ్గర పరిగెత్తుకుంటా వచ్చి అక్క సారీ అక్క నీకు మెసేజెస్ పెట్టాను నేను. వాళ్ళ ప్యారలల్ జూనియర్ కదా తను, నాకు సారీ నేను నీకు మెసేజెస్ పెట్టాను అక్క, ఇంకెప్పుడు పెట్టాను, కిస్ స్మైలీస్ అవన్నీ పెట్టాడు. నేను అప్పుడు చెక్ చేసుకోలే. నేనేమనుకున్నానంటే నాకు తమ్ముడు ఉండేవాడు, చనిపోయాడు. వాడుంటే నాకు ఇన్ని కష్టాలు ఉండే కాదు హానెస్ట్లీ. మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి వాడుంటే ధర్మాన్ని కన్విన్స్ చేయగలిగేవాడు, నాకు ఒక స్టాండ్ తీసుకోగలిగేవాడు. వాడు నేనేమనుకున్నా అప్పుడు మా తమ్ముడు బతికే ఉన్నాడు. మా తమ్ముడే అన్న నా ఫేస్బుక్ చూసాడేమో, వీడికైనా వార్నింగ్ ఇచ్చాడేమో అందుకని వచ్చాడేమో అనుకున్నా. సరేలే ఓకే అన్నట్టు అన్నా. తర్వాత మళ్ళీ వచ్చి మహేష్ అనేవాళ్ళు మా కాలేజ్లో, కాకాని అనేదాన్ని నేను, వాళ్ళ ఇంటి పేరుతో పిలిచేదాన్ని. నా దగ్గరకు వచ్చి అక్క ప్లీజ్ మహేష్కి చెప్పు నేను సారీ చెప్పానని. మహేష్ ఎవరు? మేమందరం కూర్చొని మహేష్ ఎవరు అంటే వచ్చాడు అప్పుడు సివిల్ బ్లాక్ నుంచి వచ్చి నించొని నేనే మహేష్ అన్నట్టు పలకరిస్తుంటే నేను అక్క అని పిలవమని చెప్పా అతన్ని.
అక్క అని విలువ నన్ను, నువ్వు జూనియర్వి కదా. మరి అప్పుడు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని అప్పుడు తెలుసు మరి అబ్బాయికి. అప్పుడే రిలేషన్షిప్ మాది బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయ్యే స్టేజ్లో అతను నాకు పరిచయం అయ్యాడు. అది తెలిసి ఈ రోజు వచ్చి దేనికి పాయింట్అవుట్ చేయడం అవసరం లేదు కదా. ఇప్పుడు నీతో 1 year 1.5 year ట్రావెల్ అప్పుడు ఎలా ఉండేది తన యాంగర్ మేనేజ్మెంట్? ఇప్పుడులాగే ఉంటుంది, ఎందుకంటే మీరు అప్పటి నుంచి ట్రావెల్ చేస్తున్నారు కదా. అప్పుడు సపోర్టివ్ అన్నారు, ఇన్ఫ్యాక్ట్ మ్యారేజ్ ముందు వరకు కూడా మండి విషయంలో కూడా సపోర్ట్ అన్నారు. బట్ అప్పుడు యాంగర్ మేనేజ్మెంట్ ఇంతలో ఉండేది కదా, ఇప్పుడు మాట్లాడుతున్నట్టు ఉండేది కదా, లేకపోతే సార్ ఇతను ఏం ఊహించుకుంటున్నాడంటే సార్, ఇప్పుడు ఇతను ఎలా అయితే నాకు స్టాండ్ తీసుకునేవాడు అలా ఎవరో తీసుకుంటున్నారని ఊహించుకుంటున్నాడు. అది ఊహాగానం. నాకు ఎవరు స్టాండ్ తీసుకోవట్లా. బేసిక్గా నీకు అర్థం కాని విషయం ఏంటంటే, నేను ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి నేను చాలా స్ట్రాంగ్ అయ్యా. ఎవరో వచ్చి నాకు స్టాండ్ తీసుకోవాలి అని నేను ఆలోచించట్లా. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే నేను నా బిడ్డను కాపాడుకునే పరిస్థితిలో ఉండాలి, కానీ ఎవరో వచ్చి నన్ను కాపాడాలని ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితిలో ఉండకూడదు. సరే ఇతను సార్ కూర్చొని అన్ని ఎలిగేషన్స్ చేశాడు కదా ఇంతకు ముందు లైవ్లో నా మీద. ఇప్పుడు మరి వచ్చి కేవలం బ్రాండ్ బిడ్డ పేరు మీద పెట్టాలి అనే కండిషన్, బ్రాంచ్లో అతని పేరు మీద ఉంటే నాకేం ఇన్సెక్యూరిటీ లేదు. నాకు ఒక క్లారిటీ ఉంది బిడ్డకి ఇస్తాడని. మరి తనకెందుకు క్లారిటీ లేదు? క్లారిటీ ఉంది. ఇప్పుడు అతనికి మల్టిపుల్ అఫైర్స్ ఉన్నాయి, అయినా నాకు క్లారిటీ ఉంది బిడ్డకి ఇస్తాడని. అంటే ఏంటి కాన్ఫిడెన్స్ అది? మరీ అంత బిడ్డ విషయంలో మరీ అంత చెడ్డవాడు కాదేమో అని నేను అనుకుంటా సార్. స్టిల్ ఇంకా తన మీద మీకు ఎక్కడో సాఫ్ట్ కార్నర్ ఉంది చిన్నది. సార్ ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కదండి సార్. ఇప్పుడు అతనేదో ఎలిగేషన్స్ చేస్తున్నాడు కదా అని నా బిడ్డకు కూడా నేను కూర్చోబెట్టి ఇప్పుడు అంత ఎందుకు సార్? మీరు మ్యాన్ వరల్డ్లో మాట్లాడండి. తల్లి నన్ను ఎవరు ఇష్టపడరు. ఇతను చేసిన ఎలిగేషన్లో ఉన్న జర్నలిస్ట్ నా బిడ్డను ఎత్తుకున్న వ్యక్తి. నా కజిన్తో పాటు అందరు కలిసి ఆడుకున్నారు నా బిడ్డతో, అటు ఇటు పరిగెత్తారు, వాళ్ళని ఎత్తుకున్నారు, కాసేపు ఆడిచ్చారు. ఇలాంటి ఒక జెన్యూన్ నార్మల్ జెంటిల్మెన్ పట్టుకొని నాకు అంటగడుతుంటే రేపు నా బిడ్డకు తెలిస్తే ఎలా ఫీల్ అవుతాడు? ఇప్పుడు ఒకవేళ అని ఉందనుకుందాం, ఎన్నాళ్ళు దాస్తారు సార్?